హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వర్షం పడుతుంది కదా, అందుకోసమని మక్క గ్యారెలు అయితే చేసుకున్నాము. మా అత్తయ్య వాళ్ళు అయితే హైదరాబాద్ నుండి వచ్చారు. వీటి కోసం అయితే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఇవి మక్కలైతే ఒలుచుకోవాలి. ఇట్లా ఒలుచుకోవాలి మక్కలు. మేమైతే ఒక 4-5 తీసుకున్నాం అంతే. ఇట్లా తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి వీటిని మిక్సీ చేసుకోవాలి, మిక్సీ రుబ్బుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ మక్కలు ఒలుచుకున్న మక్కలన్నీ మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా నార్మల్గా. వాటికైతే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా చాలా బాగా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఇట్లయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి ఒకసారి. తర్వాత వచ్చేసి ఇట్లా గ్యారెలు చిన్న చిన్నగా వేసుకోవాలి. మధ్యలో ఒక హోల్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో మంచిగా కాలుతాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి. ఇట్లా గ్యారెలు అయితే వేసుకొని ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలి. హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇట్లయితే వేసుకోవాలి. నేను ఒక 4-5 అయితే వేసుకున్నాను. మీకు సరిపడా అంతా మీరు అందులో వేసుకోండి. వేసుకొని అటు ఇటు అనుకుంటూ ఉండాలి. సిమ్లో కాదు, చాలా ఫుల్గా కాదు ఫ్రెండ్స్. మామూలుగా అయితే పెట్టుకోవాలి. గ్యాస్ మామూలుగా అయితే పెట్టుకొని మనం కాల్చుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తే చాలు. మరీ బ్లాక్గా కాల్చుకుంటే కూడా మాడిపోతాయి. చూడండి, చాలా బాగుంటాయి. ఇవైతే పిల్లలకి చాలా నచ్చుతాయి స్నాక్స్ అయితే. అండ్ వర్షాకాలంలో అయితే ఇంకా చాలా అంటే చాలా తింటారు మన ఇళ్ళల్లో. ఒకసారి అయితే చూడండి, అట్లా అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరైతే కలుపుకోండి. అటు ఇటు కలుపుతూనే ఉన్నాను. చూడండి, బ్రౌన్ కలర్కి అయితే వచ్చినాయి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వాటిని పక్కకు తీసుకోవాలి. చూడండి, చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీరు బ్రౌన్ కలర్లో వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. మా పాప అయితే వాటిని అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నది. చూడండి, మా పాప అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకుంది ఫ్రెండ్స్. అండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుండి. మా అత్తయ్య కూడా సూపర్గా ఉన్నాయని చెప్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.